హలో గాయ్స్, వీకెండ్ వచ్చిందంటే నేను ఫుల్ హ్యాపీ అయిపోతాను. ఎందుకంటే కొంచెం నన్ను మీట్ అవుతాడు కాబట్టి. ఎందుకు వీకెండ్ వరకు వెయిట్ చేయాలి? వీక్ డేస్లో మీట్ అవ్వడా అంటే అస్సలు మీట్ అవ్వడండి. ఏదో ఒక రీజన్ చెప్తాడు. నేను జిమ్కి వెళ్ళాలి, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నేను వర్క్ చేసుకోవాలి, ఇదే రిపీట్ మోడ్లో వెళ్ళిపోతుంది అనమాట. సో నేను కూడా ఇంకా సర్లే, తన వర్క్స్ తనకు ఉంటాయి కదా అని నేను కూడా ఏమన్నాను. సో వీకెండ్ వచ్చిందంటే మనం అడగకముందే తనే అడిగేస్తాడనమాట. వీకెండ్ కదా, ఏంటి ప్లాన్స్, ఎక్కడికి వెళ్దామని చెప్పేసి. సో ఇంకా మేమైతే మాల్ ఉంటే మాల్కి వచ్చేసాము. ఇంకా ఆర్గ్యూ అవుతూనే ఉంటుంది మాకు, ఎప్పుడు ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. ఇంకా అది పక్కన పెడితే మేము కలిసిన ఈ ఒక్కరోజైనా మేము హ్యాపీగా స్పెండ్ చేస్తాము. అండ్ డెకత్లాన్ ఉంటే డెకత్లాన్కి తీసుకొచ్చేసాడనమాట. ఫస్ట్ రాగానే చూస్తున్నాడు ఏది బాగుంది అంటే నేను తిట్టి బయటకు లాక్కొచ్చేసాను. ఇవి నువ్వు సపరేట్గా పెట్టుకో, నాతో ఉన్నప్పుడు కూడా జిమ్ వేరేంటి, జిమ్ ఏంటి అని చెప్పేసి. అండ్ ఈ క్రాఫ్ట్ ఉంటే ఇది చూస్తున్నాడు అనమాట, చదివేస్తున్నాడు. ఏంటి అంటే ఈయన చేశారంట, బాగా చేశారు కదా వేస్టేజ్ తోటి అని చెప్తున్నాడు. అండ్ పక్కనే H&M ఉంటే వెళ్ళిపోయాం. నాకేమంత కలెక్షన్ అనిపించలేదు. ఆల్మోస్ట్ అన్నీ సేల్లోనే ఉన్నాయి. ఈ మంత్ అంతా సేల్లోనే నడుస్తూనే ఉంటుంది. కానీ ఓల్డ్ స్టాక్ అంతా పెట్టేస్తారు. ఆబ్వియస్లీ సేల్ అంటేనే మనకి ఓల్డ్ స్టాక్ పెట్టేస్తారు కదా, ఎందుకంటే అది సేల్ అయిపోవాలని. సో నాకు అంతేం అనిపించలేదు. కొంచెం అయితే కొన్ని టీషర్ట్స్ ట్రై చేశాడు అండ్ నచ్చి తీసుకున్నాడు. నేను ఆ క్లిప్ అయితే తీయలేదు. అండ్ పక్కనే మినిసో ఉంటే మినిసోలోకి వెళ్దామన్నాడు. నాకే షాకింగ్ అనిపించింది. ఎప్పుడు అన్నాడు కదా ఇదేంటి ఈసారి తనే వెళ్దామంటున్నాడు అని. ఎందుకో లాస్ట్లో చెప్తాను చూడండి. ఇంకా మసాజర్స్ అవి చూస్తున్నాను. కొంచెం అడుగుతున్నాడు ఇదేంటి, దీన్నేమంటారు అని చెప్పేసి. ఆబ్వియస్లీ కొరియన్ అంటేనే ఇంకా స్కిన్ కేర్కి పాపులర్ కాబట్టి స్కిన్ కేర్ చాలా ఉంటుంది మినిసోలో. ప్రైజెస్ కూడా ఓకే, రీజనబుల్గానే ఉంటాయి. కొన్ని రీజనబుల్ ఉంటాయి. షీట్ మార్క్స్ అయితే మనకి 60లో దొరికేస్తాయి, కానీ మిగతా అన్నీ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. నెయిల్ కటర్స్ లేకపోతే ఫేస్ మసాజర్స్ అన్నీ ఎవ్రీథింగ్ దొరుకుతాయి మినిసోలో. చాలా క్యూట్ ఉంటాయి, కొంచెం ప్రైజీ అని అనిపిస్తాయి. కాకపోతే మనకి వాటర్ బాటిల్స్ కానీ కాఫీ మగ్స్ కానీ అన్నీ క్యూట్ ఉంటాయి. అండ్ సాఫ్ట్ టాయ్స్ అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్ ఉంటాయి. కొంచెం అడుగుతున్నాడు ఏమన్నా నచ్చా, ఏమన్నా తీసుకోవాలా అని. కింద డోరేమాన్ కూడా ఉంది, నేను తీయలేదు అది క్లిప్. అండ్ నాకైతే ఈసారి ఎందుకు ఏం తీసుకోవాలని అనిపించలేదు. లాస్ట్ టైం ఒక పిగ్ని తీసుకున్నాను అనమాట, పిగ్ టాయ్ని. అది చాలా బాగుండింది, చాలా సాఫ్ట్ ఉంది. కొంచెం గిఫ్ట్ ఇచ్చాను నాకు. అండ్ ఈసారి కూడా అడిగితే నాకు ఎందుకో వద్దని చెప్పాను, మూడ్ లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయాలి. అండ్ డోర్ మ్యాట్ చూస్తున్నాము. ప్రైస్ లేదనమాట దీని మీద. ఈ లోపు నేను ఒకటైతే కింద పడేసాను, ఇంకా మళ్ళీ ఫట్మన్ పైన పెట్టేస్తాను, చూస్తే ఏమన్నా అంటారని చెప్పేసి. మేము ఇంకా అయితే మినిసోలో షాపింగ్ అయిపోగానే కిందకు వచ్చేసి కార్ ఎక్కేసాం అనమాట. అక్కడ అర్థమైంది నాకు నన్ను మినిసోకి ఎందుకు తీసుకెళ్ళాడో. కార్ ఫ్రెషనర్ అయిపోయిందంట, సో దానికోసం తీసుకెళ్ళాడు. ఇది 280 పడింది. చాలా చిన్న లిక్విడ్లా ఇచ్చారనమాట, చాలా చిన్న బాటిల్. ఇంతకు ముందు ఏంటంటే ఒక గ్లాస్ బాటిల్లా ఉండేది, అది చాలా బాగుంటుంది. అది అయిపోగానే నేను తీసుకెళ్ళిపోతాను. కుంజుకి ఏంటంటే మినిసోలో కార్ ఫ్రెషనర్స్ అంటే ఇష్టం, క్యూట్ ఉంటాయి కదా చిన్నగా. సో ఇదేంటంటే ఇక్కడ పెట్టడానికి ట్రై చేశాడు, కానీ అది ఎందుకో ఫిట్ అవ్వలేదు. సో మళ్ళీ కార్నర్కి పెట్టేశాడు. దీనికి ఒక ఫిల్లర్ కూడా ఇచ్చారనమాట. అది చాలా సన్నగా ఉంది, చాలా చాలా చిన్న బాటిల్ అనమాట. 280. ఫ్రేగ్రెన్స్ బాగుంటుంది కాబట్టి ఇంకా పర్లేదు, క్యూట్గా ఉంటాయి కాబట్టి పెట్టచ్చు. అండ్ కొంచెం అదే చెప్తున్నాడు, ఇదేంటంటే ఫిల్లర్ అనమాట. అది అయిపోయిన తర్వాత ఇది రీప్లేస్ చేసుకుని ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడే పెట్టేస్తున్నాడు. నేను అదే అన్నాను, ఇప్పుడు ఇంత అర్జెంట్గా ఇప్పుడు పెట్టేయాలా అంటే, క్యూట్ ఉంది కదా పెడితే ఏమైపోతుంది అని అన్నాడు. అండ్ తర్వాత మేము పక్కనే కొంచెం ముందుకెళ్తే బనానా క్లబ్ కనిపించింది అనమాట. సో అన్నాడు ఏమైనా ట్రై చేస్తాను అని. సో మేము అక్కడికైతే వెళ్ళిపోయాం. కలెక్షన్ మాకు అంతేం అనిపించలేదు. ఇంకా మొత్తం ట్రై చేసి మళ్ళీ కిందకు వచ్చేస్తాం. ఇదేంటంటే కొత్తగా ఓపెన్ చేసిన మాల్ అనమాట. సో మొత్తం ఎంటీగా ఉంది, పైన ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. పక్కనే జూడియో ఉంటే జూడియోలోకి వెళ్ళిపోయాం ఇదే మాల్లో. అండ్ వెళ్ళిన తర్వాత కొంచెం ప్యాంట్స్ అవి ట్రై చేస్తున్నాడు అనమాట. ఏదో ప్యాంట్ నచ్చిందని చెప్పేసి. నాకేంటంటే ఒక 10 minutes కూడా నేను ఉండలేకపోయాను. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది, అసలు బేర్ చేయలేదు. నాకు హెడేక్ ట్రిగర్ అయిపోతుంది అనమాట దానివల్ల. అంటే న్యూగా పెట్టారు కదా, దట్టు ఏసీ పెట్టలేదు అసలు. స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు, అవైలబుల్ లేరు అసలు కొంతమంది బిల్డింగ్లో. దట్టు ఎంటీ ఉంది కాబట్టి ఓకే ప్రస్తుతానికైతే. బట్ ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ పెంచితే బాగుండు అని అనిపించింది, లేకపోతే అస్సలు ఉండలేం గైస్. మరి తర్వాత ఎలా ఉంటుందో తెలీదు. అండ్ కొంచెం ఒక ప్యాంట్ తీసుకున్నాడు. నేనైతే హెయిర్ క్లిప్స్ తీసుకున్నాను అనమాట. ఇది 79 రూపీస్కి 3 sets. నాకు జూడియోలో హెయిర్ క్లిప్స్ నచ్చుతాయి అనమాట. అండ్ మేకప్ ప్రోడక్ట్స్ అవి పెడతారు కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, సో నాకు ఎలా ఉంటుందో తెలీదు. ఎవరైనా యూజ్ చేసి ఉంటే నాకు చెప్పండి ఎలా ఉంటుందో. అండ్ మేము అక్కడి నుంచి డిన్నర్ కని స్టార్ట్ అయిపోయాం. మేమైతే కృష్ణపట్నానికి వచ్చేసాము. ఇక్కడ ఫుడ్ నాకు నచ్చుతుంది కృష్ణపట్నంలో. అండ్
ఇది అయితే క్రిస్మస్ శాంటా ఎప్పటిదాకా డ్యాన్స్ వేసి అప్పుడే అయిపోయాడు అనమాట మేము వీడియో తీస్తుంటే. అండ్ మేము ముందైతే సూప్ ఆర్డర్ చేసుకున్నాం, సూప్ స్టార్టర్ ఇంకా బిర్యానీ. సూప్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, ఎందుకంటే ఎగ్ స్మెల్ వచ్చేస్తుంది. ఒక 2 స్పూన్స్ పెట్టుకుని నేను ఆపేసాను. స్టార్టర్ అయితే చాలా బాగుండింది. అండ్ బిర్యానీ కూడా మిక్స్డ్ పులావ్ అనమాట, చాలా యమ్మీ అనిపించింది. అండ్ మేము అక్కడి నుంచి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. నన్ను ఇంకా కొంచెం డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాడు అనమాట. అండ్ మా వ్లాగ్ అయితే ఇలా ఎండ్ అయింది. మీరు మా వ్లాగ్ చూసారు కదా, మీకు నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి హాల్లో పెట్టుకోండి. బాయ్.